హాట్ సమ్మర్ లో మరింత వేడి పుట్టించబోతున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం మొదలు కాబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో నడిచిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇక నుంచి అమరావతి వేదికగానే జరగబోతున్నాయి. తొలిసారి వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనంలో సభ ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది. వెలగపూడిలో తొలిసారి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలను సస్పెన్షన్ల అంశం కుదిపేయబోతోంది. ఇప్పటికే రోజా సస్పెన్షన్ పై ఉత్కంఠ నెలకొంది. ఆమెను మరో ఏడాది సస్పెండ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో గత వర్షాకాల సమావేశాల్లో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేసిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఎవరిపై చర్య తీసుకుంటారోనన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. వెలగపూడి సచివాలయంలోని 6వ బ్లాక్లో అసెంబ్లీ శాసనమండలి సమావేశ హాల్స్ ఉన్నాయి. ఈ నెల 2వ తేదీని భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ ఉదయం 11 గంటల 6 నిమిషాలకు బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. ఆ వెంటనే బీఎస్సీ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అజెండా బీఎస్సీలో ఖరారవుతుంది. వెలగపూడిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ భవనానికి 5 గేట్లు ఏర్పాటు చేశారు. ఉభయ సభలు లోపలకు వెళ్లేందుకు 9 డోర్లు పెట్టారు. ఎవరెవరు ఏ గేట్ నుంచి వచ్చి ఏ డోర్ ద్వారా లోపలకు వెళ్లాలన్న దానిపై ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చారు. సీఎం మంత్రులకు భవనం ఆవరణలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ భవనం బయట 5 ఎకరాల్లో అందరికీ పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్. ఎంట్రన్స్ 1 గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తారు లోపలికి. అలాగే ఎంట్రన్స్ 2 నుంచి ఉప ముఖ్యమంత్రులు అండ్ వెయిటింగ్ ఆఫీసర్స్ గ్యాలరీ అవసరాల మేరకు వెళ్తారు. ఇది ఏ మేరకు అవసరం అవుతుందనే దాన్ని బట్టి. గేట్ 3 అండ్ గేట్ 4 ఎమ్మెల్సీలకు అలాగే కౌన్సిల్ చైర్మన్ గారు వెళ్ళవచ్చును. అలాగే ఎంట్రన్స్ 5 కౌన్సిల్ స్టాఫ్ సెక్రటరియట్లో వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళి లేకపోతే పోయి రావడానికి అని ఉంటుంది. అలాగే ఎంట్రన్స్ 6 స్పీకర్ గారికి అవసరాన్ని బట్టి కౌన్సిల్ చైర్మన్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ 7 పాస్ హోల్డర్స్ ఎవరినైతే ప్రెస్ కానీ విఐపి గ్యాలరీ కానీ లేకపోతే ఇంకో చోటుకు కానీ గ్యాలరీకి పోవాలనుకుంటే అది ఇస్తారు. ఎంట్రన్స్ 8 గౌరవ మంత్రులకు లీడర్ ఆఫ్ అపోజిషన్కు అండ్ ఎమ్మెల్యేలకు ఎంట్రన్స్గా ఉంటుంది. అలాగే 9 ఎంట్రన్స్ 9 మీడియాకు విఐపి గ్యాలరీ కేటాయించడం జరిగింది. 15 రోజులకు పైగా బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు విజయవాడ గుంటూరులో వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొందరికి హోటళ్లలో రూమ్లు బుక్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్ కోసం విజయవాడ బందర్ రోడ్లోని R&B గెస్ట్ హౌస్ ను రెడీ చేశారు. సభ జరిగినన్ని రోజులు జగన్ ఇందులోనే ఉంటారు. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఈ గెస్ట్ హౌస్ ని పరిశీలించారు. ఉదయం 7 గంటలకి ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ రానున్నారు. 7:30 గన్నవరం విమానాశ్రయంలో ఆయన బయలుదేరి నేరుగా ఇక్కడ R&B గెస్ట్ హౌస్కి వచ్చి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. ఇక్కడ నుంచి బయలుదేరి అసెంబ్లీకి వెళ్తారు. అసెంబ్లీ 6, 7 తారీఖులు 2 తేదీలు అంటున్నారు. 6, 7 ఉంటారు ఇక్కడ. తర్వాత 13వ తారీఖు నుంచి ఉంది కాబట్టి 12 రాత్రి నుంచి ఉండి అసెంబ్లీ అయిపోయే వరకు ఇక్కడే ఉంటారు. ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఉంటారు. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా జగన్ గారు ఒకళ్ళే ఈ గెస్ట్ హౌస్లో ఉంటారు. మిగతా నాయకులంతా వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సులో వాళ్ళు ఉంటారు. ప్రతిపక్ష నేత జగన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ పాటికే గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి తమకు కేటాయించిన వసతి గృహానికి వెళ్తారు. అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏడాది తర్వాతైనా వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. 2015 డిసెంబర్లో ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఆమెపై మరో ఏడాది సస్పెన్షన్ను కొనసాగిస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే వెలగపూడిలో జరిగే బడ్జెట్ సమావేశాలకు రోజా దూరం కాక తప్పదు. ఇప్పటికే ఈ అంశంపై చర్చించిన ప్రివిలేజ్ కమిటీ రేపు సభకు నివేదికను సమర్పిస్తుంది. దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి రోజా సభకు వస్తారా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.
2015 శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో రోజా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. డిసెంబర్ 18వ తేదీన సభలో కాల్ మనీపై చర్చ కోసం తీవ్రంగా పట్టుబట్టారు వైసీపీ సభ్యులు. ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబుపై, టీడీపీ ఎమ్మెల్యే అనితపై రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఆమెను వెంటాడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా తనని అవమానిస్తూ అసభ్యకరంగా మాట్లాడారంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత శాసనసభ క్రమశిక్షణా సంఘానికి అప్పట్లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సాక్షిగా కన్నీటి పర్యంతమయ్యారు అనిత. ఈరోజు నేను భర్తను వదిలేసాను అన్న పదం ఉపయోగించారు అధ్యక్ష. ఆవిడ భర్తను ఏ మహిళ కూడా కావాలని తన భర్తను వదులుకోదు అధ్యక్ష. దానికి సంబంధించిన 1,00,000 కారణాలు ఉంటాయి. నేను ఈరోజు ప్రజాప్రతినిధిని, దానికి సంబంధించి ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అధ్యక్ష. నేను ఒక దళిత మహిళను అధ్యక్ష. నేను ఈరోజు న్యాయం చేయమని అడగడానికి నేను ఈరోజు 0 అవర్ల సమయం తీసుకున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు సభ గౌరవం కాపాడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది అధ్యక్ష. ఈరోజు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇవాళ అలాంటి మాటలు. ఈరోజు ఆవిడకి బాగా అలవాటు అయిపోయింది అధ్యక్ష. ఈరోజు దానికి బలైంది నేను. ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా. నాకు 2 బిడ్డలు అధ్యక్ష. ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడాలో సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఏ సమాధానం చెప్పాలో తెలియదు అధ్యక్ష. నేను చేసిన పొరపాటు ఏంటి? నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట? నువ్వు చేస్తున్న మహిళా లోకం తలదించుకోవడంలో నువ్వు చేసిన బిహేవియర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక సీఎంని నువ్వు అడ్డుకోవటం కానీ, సీఎం గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ నేను చేయడమే నేను చేసిన పొరపాట? ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేస్తారో మీరు నాకు చెప్పాలి అధ్యక్ష. మీరు ఎందుకంటే నేను న్యాయం అడగాల్సింది మీకే, మీరు న్యాయం కోరాల్సింది కూడా మిమ్మల్ని అధ్యక్ష. ఈరోజు రాజ్యాంగం వల్ల, బిఆర్ అంబేద్కర్ దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నాం. నువ్వు పెట్టిన భిక్ష కాదు అధ్యక్ష. ఈరోజు పర్సనల్గా మాట్లాడాల్సి వస్తే నేను ఈరోజు డైరెక్ట్గా సభాపరంగా చెప్తున్నాను అధ్యక్ష. పర్సనల్ విషయాల్లోకి వస్తే నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఒక చదువుకొని ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి, ఒక గౌరవమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి నేను వచ్చాను అధ్యక్ష. ఎక్కడి నుంచి వచ్చావో మననం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఒక మాట అధ్యక్ష, అధ్యక్ష ఇది బాధ అధ్యక్ష. ఈరోజు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని బాధ అధ్యక్ష. ఒక మహిళ అనిత ఫిర్యాదు మేరకు ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా రోజాని సస్పెండ్ చేశారు స్పీకర్ కోడెల. దీంతో బడ్జెట్, వర్షాకాల సమావేశాలతో పాటు ఏడాది కాలం అసెంబ్లీకి దూరమయ్యారు రోజా. ఆమెపై మరో ఏడాది సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.